ఓకే, రెడీ సార్. రైట్. స్మైల్ సార్ అందరూ. డన్. రెడీ సార్. అభ్యుదయ రచయితల సంఘం మహాకవి దాశరథి నివాళిగా గత సంవత్సరం నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా ఇవాళ వారి 100వ జన్మదినం సందర్భంగా 100 మంది చేత దాశరథి రాసినటువంటి 100 కవితల్ని చదివింపజేశాము. ఇది ఒక రికార్డు లాంటిది. ఒక కవికి మనం అందించే ఒక గొప్ప నివాళి లాంటిది. చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకోదగిన కవి ఆయన. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని ఆయన ఆలోచన భిన్నంగా ఉన్నా కూడా ఆయన తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఇచ్చినటువంటి సాహిత్యం, నడిపినటువంటి ఉద్యమం మామూలుగా మాటలతో మనం ఇవాళ చెప్పలేము. తెలంగాణను ఒక మాటలు చెప్పాలంటే విముక్తి అయ్యేటట్టుగా చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే మాట ఇచ్చిన నినాద కవి ఆయన. వాక్యం రసాత్మకం కావ్యం అన్న మాటకు ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ కవి ఇంకా 1000 సంవత్సరాలైనా ఆయన శక్తి తగ్గదు తగ్గదు తగ్గదు. వెరీ గుడ్ సార్. నా పేరు డాక్టర్ పల్లేరు వీరస్వామి, అభ్యుదయ రచయితల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఒకనాటి ముష్కర నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు ఎవరు మాట్లాడినా కూడా నోరు నొక్కేసేటువంటి పరిస్థితి, జైలు నిర్బంధాలు చేసేటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లోపల సాధారణమైనటువంటి ప్రజలకు ఒక న్యాయం జరగాలని దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తన గలం విప్పి ఒక రచయితలకే కాకుండా పెన్నుతో గండుతో కూడా ఒక అజ్ఞాతవాసంలో జీవితం గడిపి అనేక దెబ్బలు తిని జైళ్ళ పాలై చాలా గొప్పగా తెలంగాణకు విముక్తి కలిగించడానికి ప్రయత్నించినటువంటి కవులు మహాకవి. అటువంటి గొప్ప కవి మన తెలుగు భాషలోనే కాదు దక్షిణ భారతదేశంలో ఎవరు లేరు. అటువంటి గొప్ప కవి తనకు ఏ పేరు రావాలని తనకు కాంక్షించలేదు, ఏదో సంపాదించాలని కాంక్షించలేదు, ఎవరి మెప్పు కోసమో ఎప్పుడూ రాయలేదు. తాను అందరి కోసం, ప్రజలందరి కోసం రాశాడు, అందరికి మెప్పు పొందిండు, చాలా బాధపడ్డాడు. అటువంటి గొప్ప కవిని గుర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం గుర్తించి, ఇప్పుడు మేము గుర్తించడం ఈ తరం వాళ్ళకి కాకుండా వచ్చే తరాలకు కూడా ఇది గుర్తుండాలనే ఉద్దేశంతో ఈరోజు అనేకమైనటువంటి విద్యార్థులు, దాదాపు 70% విద్యార్థులే, వందలు వాళ్ళందరితో కవితలు చదివించి ఆ తెలంగాణ మన దాశరథి అంటే ఎవరో వారి యొక్క జ్ఞాపకం ఏంటి అనేది వారికి గుర్తింపు చేయడం జరిగింది. దానివల్ల వారి జీవితంలో ఎప్పుడు గుర్తుంచుకుంటారు. వాళ్ళు గుర్తించుకోవడమే కాకుండా ఇది ఆ కీర్తిని ఇంతకుముందు రాఘవ సుదర్శన్ గారు అన్నట్టుగా చాలా కాలం అది నిలవాలని మేము భావిస్తూ ఆ కార్యక్రమం చాలా కష్టమైన కలెక్టర్ అయినా చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్.